ఈ వీడియోలో మనం తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ సెక్షన్ సిలో వచ్చే రిపీటెడ్ లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో చూడబోతున్నాం. దీంట్లో మనకు 3 క్వశ్చన్లు ఇస్తారు. దాంట్లో ఏదైనా రెండింటికి మనం ఆన్సర్లు ఇవ్వాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 8 మార్క్స్, టోటల్గా 16 మార్క్స్కి మనకు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదో చూద్దాం. దీనికోసం మనం చూడబోయేది 2015 నుంచి 2024 వరకు టోటల్గా 9 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి పంపించండి. మా యూట్యూబ్ ఛానల్ తాజ్ క్వశ్చన్ బ్యాంక్, మా వెబ్సైట్ tajquestionbank.com. ద ఫస్ట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటో తెలుసా? రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి. కొన్ని ఇయర్స్లో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి అడుగుతారు, కొన్ని ఇయర్స్లో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి అడుగుతారు. దాన్ని ఒక నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ వేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ క్వశ్చన్ మేల్ యా ఫీమేల్ గురించి మనకు ఎవ్రీ ఇయర్ 2015 నుంచి 2024 వరకు ఎవ్రీ ఇయర్ ఇచ్చారు. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే మనం హార్ట్ గురించి అడిగారు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? రైట్ నోట్స్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్. దాన్నే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్ అడిగారు. ఇలా ఈ క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ మనకు ఈ 9 ఇయర్స్లో చూసుకుంటే 7 టైమ్స్ వచ్చాయి. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీన్ని కూడా మీరు 80% మిస్ చేయడానికి లేదు. తర్వాత ఈ అన్ని క్వశ్చన్ పేపర్స్ మా యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చిన క్వశ్చన్ డిస్క్రైబ్ క్రోమోసోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఇవి 4 టైమ్స్ అడిగారు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ ఆర్ మల్టిపుల్ అలెలెస్, డిస్క్రైబ్ మల్టిపుల్ అలెలెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏబిఓ బ్లడ్ గ్రూప్స్ ఇన్ ఏ మ్యాన్. ఇది 3 సార్లు అడిగారు. సో ఈ 4 క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 80% ఛాన్స్ ఉంటుంది దీంట్లోంచి మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్. ఒకటైతే 100% వస్తుంది, 2 అయితే రావచ్చు, 80% ఛాన్స్ ఉంది. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్క్రైబ్ ఎక్స్క్రీటరీ ఆఫ్ మ్యాన్ గివింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ నెఫ్రాన్. ఇది 2 టైమ్స్ వచ్చింది. తర్వాత క్వశ్చన్ వాట్ ఈస్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్, ఎక్స్ప్లెయిన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ సెక్స్ లింక్డ్ రిసెసివ్ క్యారెక్టర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఇది 2 సార్లు అడిగారు. 7th క్వశ్చన్ గివ్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఆఫ్ మ్యాన్. ఇది ఒకసారి అడిగారు. టోటల్గా ఈ 9 ఇయర్స్లో మనకి ఈ 7 క్వశ్చన్స్ని రిపీట్ చేసి అడిగారు. ఈ 7కి 7 మనం చదువుకొని వెళ్తే మనకు దీంట్లోంచి 2 అయితే నాకు తెలిసి గ్యారంటీగా వస్తాయి. మీ క్వశ్చన్ పేపర్స్ మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి పంపడం మర్చిపోవద్దు. వీటన్ని క్వశ్చన్ పేపర్స్ మీకు కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లో కూడా దొరికిపోతాయి. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.